800 చిల్లర. అంటే మీరు ఒక్కొక్కటే ఇద్దామనుకున్నారా? ఎగ్గొట్టేస్తామని తెలిసే మీరు ఇలాంటి హామీలు ఇస్తూ ఉంటారా? ఏం అడగరులే, ఏం పట్టించుకోరులే అని చెప్పి. అలాగే బస్సు ప్రయాణాల గురించి కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఉచిత బస్సు మా మహిళలందరికీ, ఆహా ఎంత సంబరపడ్డారో ఆ రోజున. ఉచిత బస్సు మహిళలందరికీ చక్కగా ఫ్రీగా ఎక్కేసి అటు ఇటు మనకి ఎటు కావాలంటే వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ అది కాస్త దసరా అన్నారు, అదైపోయింది. తర్వాత దీపావళి అన్నారు, అదైపోయింది. ఆ తర్వాత నూతన సంవత్సరానికి అన్నారు, అదైపోయింది. సంక్రాంతి కూడా వచ్చేస్తోంది. ఇప్పుడేమో మీరు ఏప్రిల్ నుంచి అంటున్నారు మళ్ళీ. ఎందుకు అంటే ఒక ఉచిత బస్సు హామీని అమలు చేయడంలో ఇన్ని వాయిదాలు ఎందుకు? మా మహిళలకు ఇచ్చిన మాటని ఇన్నిసార్లు ఎందుకు పక్కకు జరుపుకుంటూ వస్తున్నారు? ఎందుకు పక్కన పెట్టేస్తూ వస్తున్నారు? మహిళలనే కాదు, మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏ ఒక్క హామీ నెరవేర్చారండి? ఏ ఒక్క హామీ నెరవేర్చారు మీరు? నారా లోకేష్ గారు తీసుకుంటే టైం రాసి పెట్టుకోండి, డేట్ రాసి పెట్టుకోండి. 2025 మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. లోకేష్ గారు టైం రాసి పెట్టుకున్నాము, డేట్ రాసి పెట్టుకున్నాము. ఎక్కడ సార్? గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ?